నమస్కారం అండి. నా పేరు జ్యోతి కృష్ణ, యాపిల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి ఎపికాండలైటిస్, లాటరల్ అండ్ మీడియల్ ఎపికాండలైటిస్. లాటరల్ ఎపికాండలైటిస్ ఇది మెడికల్ టర్మినాలజీ. లాటరల్ ఎపికాండలైటిస్ అంటే ఏంటంటే టెన్నిస్ ఎల్బో అంటారు. మీడియల్ ఎపికాండలైటిస్ అంటే గోల్ఫర్స్ ఎల్బో అంటారు. పేషెంట్ ఏమేమి కంప్లైంట్స్ వస్తారు? పేషెంట్ చాలా మంది ఇంట్లో పని చేసుకునే లేడీస్ కానీ, బరువులు ఎత్తే వాళ్ళు కానీ, నెక్స్ట్ ఎక్కువ క్లీనింగ్ చేసేవాళ్ళు, పని వాళ్ళు ఏంటంటే జాయింట్ల దగ్గర లాగేస్తున్నాయండి, ఎల్బో దగ్గర లాగేస్తుంది, పెయిన్ వస్తుంది అని చెప్పి చాలా మంది వస్తారు. దానికి రీజన్ ఏంటి? మనకి చేతికి 2 రకాల మజిల్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే చెయ్యి పైకి లేపడానికి, చెయ్యి కింద లేపడానికి ఉంటుంది. ఏదైతే చెయ్యి పైకి లేపడానికి ఉపయోగపడే మజిల్స్ అన్ని వచ్చి మనకి లాటరల్ సైడ్ అనేది స్టార్ట్ అవుతాయండి. ఆ స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఎప్పుడైతే అది వాసిందో, కండ ఒకదానిపైన ఒకటి రాసుకుని ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చిందో పేషెంట్ పెయిన్ అని వస్తుంది. దీని ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఏంటంటే మాక్సిమం ఫిజియోథెరపీ అండి. ఐఎఫ్టి, అల్ట్రాసౌండ్ థెరపీ, ఎక్సర్సైజ్లు ఉంటాయి. దాని తర్వాత బెల్ట్ ఇస్తారు. మనకి టెన్నిస్ ఎల్బో బ్రేస్ అని ఉంటుంది. ఆ బెల్ట్ అనేది ఏంటంటే దాన్ని మన ఏదైతే మజిల్ ఎక్కువ రబ్ అవుతుందో ఆ బెల్ట్ వేసుకోవడం వల్ల ఎక్కువ గట్టిగా పట్టుకుని మజిల్ తక్కువ రబ్ అవుతుంది, పెయిన్ కూడా తగ్గుతుంది. ఇది కూడా తగ్గట్ల, ఇంత ఫిజియోథెరపీ చేయించుకున్నాం, ఇంత బెల్ట్ వేసుకున్నా తగ్గట్లేదు అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. ఏదైతే ఇన్ఫ్లమేషన్ అది ఏదైతే వాసిందో దానికి ఆ వాపును తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇది మన టెన్నిస్ ఎల్బోను. గోల్ఫర్స్ అంటే మీడియల్ ఎపికాండలైటిస్. అది కూడా సేమ్. మనకి ఏంటంటే చెయ్యి అనేది కిందకి దించే మజిల్స్ ఉంటాయి, కింద తోసే మజిల్. ఆ కింద తోసే మజిల్స్ దగ్గర ఎక్కువ వాడు. మోస్ట్ కామన్ ఈ రెండిట్లో ఏది కామన్ గా అంటే టెన్నిస్ ఎల్బో అనేది మోస్ట్ కామన్ గా వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఎక్కువ చెయ్యి అనేది పైకెత్తే పని చేస్తాం కాబట్టి దానివల్ల మనకి నొప్పి అనేది వస్తుంది. దీని ట్రీట్మెంట్ అనేది ఇది అవుతుంది.